హలో ఫ్రెండ్స్, ఈరోజు 9th జూలై 2026. ఈరోజు మన ఆల్గో అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో మన ఆల్గో 1400 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చాం. ఈ 12:45 క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకున్నాం. తర్వాత 2 మినిట్స్లోకి వెళ్తే కనుక మనకు ఇక్కడ ఒక చోట బ్రేక్అవుట్ వచ్చింది. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. ఇది 4 టైమ్స్, ఇక్కడ 5th టైం. అన్నీ ఇది వచ్చి కాల్ సైడ్. తర్వాత ఇది పుట్ సైడు, ఇక్కడ పుట్ సైడ్. సో దీంట్లో మనం చూస్తే కనుక 1 2 3 4 5 6 7 ఉన్నాయి. బట్ ట్రేడ్స్ అయితే కనుక 6 ట్రేడ్స్ తీసుకునింది అనమాట. ఒకసారి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి కాల్ సైడు 133కి వచ్చిందనమాట. ఇక్కడ 129 131 క్యాండిల్ క్లోజ్ అయింది. 31 అంటే 33కి. సో మనం 33 తర్వాత 7 సెకండ్స్కి మన ట్రేడ్ తీసుకునింది అనమాట. విత్ ఇన్ 3 మినిట్స్ పట్టింది ఇక్కడ దాదాపుగా. ప్రాఫిట్ లాక్ అయ్యి 30 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ లాక్ అయింది. 600 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫస్ట్ 1 అయిపోయింది. ఇది తర్వాత నెక్స్ట్ క్యాండిల్, ఇది రెడ్ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చి 143కి చూద్దాం. 143 కంటే ముందు 139కే వచ్చింది ఇంకొకటి. ఓకే, సో ఇక్కడ 137 అంటే 39 దగ్గర ఒకసారి తీసుకునింది. ఒక 30 పాయింట్స్ లాస్ వచ్చేసింది అనమాట. తర్వాత 2 o'clockకి కాల్ తీసుకునింది. 2 o'clock ఇక్కడ ఇది ఎందుకంటే అక్కడ ట్రేడ్లోనే ఉన్నింది కాబట్టి దీన్ని తీసుకోలేదు. ఇక్కడ వచ్చిన దీన్ని కన్సిడర్ చేయలేదు. ఇక్కడ 2:1కి ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకునింది. అది 272 టిఎస్ఎల్లో హిట్ అయిపోయింది. ఆ తర్వాత 231కి ఒకసారి, 241కి ఒకసారి. ఇక్కడ 231కి ఒకసారి, 241కి కూడా ఒకసారి. ఓకే, 241కి వచ్చేసి అంతలే. ఇక్కడ 3, ఇది 4. ఇక్కడికి 4 కాల్ సైడ్ అయిపోయింది. ఇది 5వ ట్రేడ్ అనమాట, పుట్ సైడ్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ తీసుకునింది అనమాట. ఈవెన్ దో అది రివర్స్ అయినా కానీ ఆ గ్యాప్లోనే ఆ స్పీడ్గా రావడం వల్ల మనకు 500 ప్రాఫిట్ వచ్చేసింది. ప్రాఫిట్ లాక్ చేసుకొని వచ్చింది. ఇదనమాట. ఆ తర్వాత 3:1కి ఇంకొక ట్రేడ్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చింది, తెలిసిందే కదా, చాలా ఫాస్ట్గా మూవ్ అయి ఉంటుంది కదా. ట్రేడ్ తీసుకునింది విత్ ఇన్ చూడండి 15 సెకండ్స్లో మన ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ లాక్ అయిపోయి వచ్చేసింది. యాక్చువల్లీ ఇది కనుక ప్రాఫిట్ లాక్ చేయకుండా ఉండింటే మనకు అసలు చూద్దాం. 77,000 పుట్. అంటే అది ప్రాఫిట్ కనుక ఇంకొంచెం వెయిట్ చేస్తుంటే ప్రాఫిట్ బుక్ చేయకుండా 77,000 పుట్. ఇక్కడ మనం తీసుకున్న ప్రైస్ ఎక్కడ ఉంది? 146, 178, 31 కదా.
అసలు ఇక్కడెక్కడో తీసుకునింది 146, 178. ఇది గనక కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండింటే అసలు బీభత్సంగా ఉండేదనమాట ప్రాఫిట్. సో, ఓకే. ఫైన్. ఎందుకంటే ఈరోజు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఫైన్. ట్రెండింగ్ లేని రోజు లాస్ బుక్ అవుతుంది గదా! వచ్చిన ప్రాఫిట్‌ని గూడా బుక్ చేసుకోలేకపోతాం గదా! అందుకని నేను ఆహ్, ప్రాఫిట్ లాక్ అనేది స్ట్రిక్ట్‌గా పెట్టాను. కొంచెం టైట్‌గా పెట్టాను. సో, గోయింగ్ ఫార్వర్డ్ దాన్నేమన్నా మార్చడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇది ఈరోజు మనకి రూ. 1400 దాదాపుగా ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత గామా బ్లాస్ట్ సెన్సెక్స్ ట్రేడ్‌ని పేపర్ మోడ్‌లో చెక్ చేశాననమాట. ఇది గూడా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 1000 లాస్ వచ్చింది. నెక్స్ట్ 800 ఓకే. మైనస్ అయిపోయింది బాగా అనుకున్నాను. బట్ లాస్ట్ 240 అప్పుడు వచ్చిన మూవ్‌లో మనకి 2500 వచ్చి ప్రాఫిట్ లెగ్ తీసుకొచ్చేసింది. సో, చెప్పలేం మనం మూవ్‌మెంట్ మంచిగా ఉందంటే చాలా క్విక్‌గానే మనం పాజిటివ్‌లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇది మన ఆల్గో పెర్ఫార్మెన్స్ ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.